మేము చెప్తా ఉన్నాం, మా పార్టీ నుంచి ఇలా మేము కోమటోళ్ళని చైర్మన్ అభ్యర్థి చేస్తున్నామని ఒకరు అంటా ఉన్నారు, మీకే చేస్తా మాకు చేయరాదా అని చెప్పి ఇంకోళ్ళు అంటా ఉన్నారు. తీన్మార్ మల్లన్న కూడా ఓటున్నది, మరి ఎక్సఫిషియో ఓటున్నది. ఇక మీరు ఎట్లయితారో చూస్తా నేను కూడా, మా వాళ్ళు ఎట్లగారో చూస్తా నేను, మా వాళ్ళు ఎట్లగారో మీరు ఎట్లయితారో కూడా చూస్తా. సూర్యాపేటకు మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండాలనేది ఎవరు డిసైడ్ చేయాలమ్మా? మీరు కదా మీకు చైర్మన్ ఎవరు ఉండాలో డిసైడ్ చేయాల్సింది. నేను గీలం చేస్తాను, ఆయన జగదీశ్వర్ రెడ్డి ఓ పేరు పట్టుకొచ్చిండు, ఇంకో ఆయన ఓ పేరు పట్టుకొచ్చిండు. మరి మనమంతా ఎవరు సపోర్ట్లు కొట్టాలి? మనం సపోర్ట్లు కొట్టానా? వాళ్ళకు సపోర్ట్లు కొట్టానా? ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఈ సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ అయితే ఒక బీసీ బిడ్డ అవుతాడు, ఓ మైనార్టీ అవుతాడు, ఓ ఎస్సీ అవుతాడు, ఓ ఎస్టీ అవుతాడు. రెడ్లు గారు, రెడ్లకు మేము గానీయం కూడా. మీ సోపదే వద్దు మాకు, మీ సోపదే వద్దు మాకు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు ఈ వేదిక మీద నుంచి, అరే నీ ఓటే వద్దు పోరాబోయి, నాకు మా ఓట్లడగకు నువ్వు. 100% మేమే, పిడికేడు మంది లేని నువ్వు సూర్యాపేటకు చైర్మన్ ఎవడు ఉండాలి, డిప్యూటీ చైర్మన్ ఎవడు ఉండాలి, కౌన్సిలర్ ఎవడు ఉండాలి, నువ్వు డిసైడ్ చేస్తావు. నీ ఓట్లెన్ని తాతాయిడా? నీ ఓట్లు ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి జానండి? గట్టిగా చల్లర పడితే వాడకు 100 వెళ్ళాయి. ఈ వాడకు 100 వెళ్ళినటువంటి వీళ్ళ ఓట్లు, వాళ్ళ ఓట్లతో మనం ఏదో గెలుస్తున్నట్టుగా, మనం ఏదో చైర్మన్లు అవుతున్నట్టుగా చెప్పి ఈ ఓట్లతో వార్డు మెంబర్ కూడా కాలే మోసం. మీ ఓట్లు మాకెందుకు? జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పాలి, తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళు మా రెడ్ల ఓట్లు వద్దంటున్నాయ్యా, మాకు కూడా బీసీల ఓట్లు వద్దని చెప్పాలి. ఆయన మాకు కూడా ఎస్సీల ఓట్లు వద్దని చెప్పాలి, మాకు కూడా ఎస్టీల ఓట్లు వద్దని చెప్పాలి, మాకు కూడా మైనారిటీల ఓట్లు వద్దని చెప్పాలి వాళ్ళు.